హరే కృష్ణ. జయ జయ శ్రీరాధే. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికాడు, ఓ రాజా, పాండుసుత్తుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తర్వాత రాజగు దుర్యోధనుడు తన గురువుగారైన ద్రోణాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలికాడు. సో కిందటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం ఎలా ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు. సంజయుడు తన దివ్య దృష్టి ద్వారా అక్కడ కురుక్షేత్ర రణరంగంలో ఏం జరుగుతుందో చూసి ఇప్పుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు అనమాట. ఎలాగైతే పాండుసుతుల యొక్క అంటే పాండవుల యొక్క గొప్ప సైన్యమును చూసిన తర్వాత రాజగు దుర్యోధనుడు తన గురువుగారు అలాగే తన సేనాధిపతి అయిన ద్రోణాచార్యులు వారి దగ్గరికి వెళ్తాడనమాట. అతనికి ఎప్పుడైతే పాండవుల యొక్క గొప్ప సేనను చూస్తాడో, అర్జునుడిని, భీముణ్ణి, మిగతా వాళ్ళ గొప్ప గొప్ప వీరులను చూస్తాడో దుర్యోధనుడు కొంచెం భయానికి లోనవుతాడు అనమాట. అందుకే తన సేనాధిపతి అయిన ద్రోణాచార్యులు వారి దగ్గరికి వెళ్తాడు. హరే కృష్ణ. జయ జయ శ్రీరాధే.